The next question. A body is released from the top of a tower of height h. Takes t seconds to reach the ground. Okay. A body is released. ఒక ఆబ్జెక్ట్ని ఒక వస్తువుని రిలీజ్ చేస్తున్నారు ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ఏ టవర్. ఒక టవర్ యొక్క టాప్ పొజిషన్ నుండి ఆ టవర్ యొక్క హైట్ ఎంత హెచ్. సో అది టీ సెకండ్స్కి గ్రౌండ్ రీచ్ అవుతుంది. ఆఫ్టర్ టైం t/2 కొంత సమయం గడిచిన తర్వాత ఎంత t/2. t/2 టైం తర్వాత ఇట్స్ హైట్ ఫ్రమ్ ద గ్రౌండ్ ఈస్. సో గ్రౌండ్ నుండి ఆ బాడీ ఎంత హైట్లో ఉంది అని చెప్పేసి అడుగుతున్నారు వాళ్ళు. సో దీన్ని మనం ఒక చిన్న డయాగ్రామ్ ద్వారా చూద్దాం. ఇది ఒక టవర్ అనుకున్నట్లయితే సో టవర్ యొక్క టాప్ పొజిషన్ అది. సో ఇది గ్రౌండ్గా తీసుకుందాం. సో ఈ మొత్తం కూడా హైట్ హెచ్. సో ఈ టాప్ పొజిషన్ నుండి గ్రౌండ్ని చేరడానికి పట్టినటువంటి టైం టీ సెకండ్స్ తీసుకుంది టాప్ నుండి గ్రౌండ్ని చేరడానికి. ఓకే. సో కొంత సమయం గడిచిన తర్వాత ఆఫ్టర్ టైం t/2. సో అంటే t/2 టైంకి సపోజ్ మళ్ళీ ఇక్కడ నుండి స్టార్ట్ అయింది అనుకోండి, కొంత సమయం గడిచింది. ఓకే. సో ఈ తీసుకున్నటువంటి టైం ఎంత t/2. సో ఇప్పుడు ఆబ్జెక్ట్ అనేది ఇప్పుడు ఆబ్జెక్ట్ ఇక్కడ ఉందనుకుందాం మనం. ఈ ఆబ్జెక్ట్కి గ్రౌండ్కి ఉన్న డిస్టెన్స్ అంటే హైట్ ఎంత హైట్లో ఉంది అని చెప్పేసి. ఓకే. సో అంటే t/2 టైం తర్వాత ఇది టాప్ నుండి కొంత డిస్టెన్స్ ట్రావెల్ అయింది. ఆ డిస్టెన్స్ మనకు తెలియదు కాబట్టి దాన్ని మనం సమ్ k అని x అని ఏదో ఒక పేరు పెట్టుకుందాం. ఓకే. సో ఈ హైట్ మనకు కావాలి. గ్రౌండ్ నుండి ప్రజెంట్ ఆబ్జెక్ట్ ఎంత హైట్లో ఉంది ఆఫ్టర్ టైం t/2 టైం తర్వాత ఆబ్జెక్ట్ ఎంత హైట్లో ఉంటుందని చెప్పేసి అడుగుతున్నారు వాళ్ళు. అది కూడా హెచ్లలో రిప్రజెంట్ చేయాలి. ఓకే. సో సొల్యూషన్. సో మనం ఇది టవర్ యొక్క టాప్ పొజిషన్ నుండి డ్రాప్ చేస్తున్నారు కాబట్టి ఇది ఒక ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అవుతుంది. సో మ్యాక్సిమం హైట్ ఫార్ములా వచ్చేసి మనకి h = ½ gt². ఓకే. h = ½ gt². in time t/2 the distance traveled is. ఒక t/2 టైం గడిచిన తర్వాత అంటే ఇక్కడ నుండి ఇక్కడ దాకా వచ్చింది, ఇక్కడ దాకా రావడానికి పట్టిన టైం t/2 అనుకుందాం. సో ఆ డిస్టెన్స్ని మనం k అనే పేరు పెట్టుకున్నాం కదా. సో k = ½ gt². సో t అంటే t/2 ఇక్కడ t/2 హోల్ స్క్వేర్. సో ½ gt²/4. దీన్ని మనం ఈ విధంగా రిప్రజెంట్ చేయొచ్చు. సో 1/4 బయట పెట్టుకుందాం. ½ gt². ½ gt² అంటే మనకి h. ఓకే. మ్యాక్సిమం హైట్ ఫార్ములా h = ½ gt². ఓకే. సో ఇది t/2 టైంలో ఆ బాడీ ట్రావెల్ చేసిన డిస్టెన్స్. ఇప్పుడు ప్రజెంట్ గ్రౌండ్ నుండి ఈ బాడీ ఎంత హైట్లో ఉంది అంటే హైట్ ఆఫ్ ది బాడీ. height of the body after time t/2 = మొత్తం హైట్లో నుండి ఇక్కడ వరకు ట్రావెల్ చేసినటువంటి హైట్ మనం మైనస్ చేయాలి. h - h/4. ఓకే. సో మొత్తం హైట్ ఇది h. సో ఒక t/2 టైంకి ఇంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది. సో ప్రజెంట్ ఇక్కడ ఉందనుకుంటున్నాం మనం. సో ఇప్పుడు గ్రౌండ్ నుండి ఆబ్జెక్ట్ ఎంత హైట్లో ఉంది అని అడుగుతున్నారు వాళ్ళు. సో ఈ టోటల్ హైట్లో నుండి ఈ ట్రావెల్ చేసినటువంటి హైట్ మనం మైనస్ చేయాలి. h - h/4. 4h - h 3h/4. సో అది ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్.